జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ రాశిలో శుక్రదేవుని సంచారము, అలాగే మీకు వ్యయ రాశి బలోపేతంగా ఉండడం, తృతీయ రాశి బలోపేతంగా ఉండడం, ఇదంతా ఎలా ఉందంటే ఈ వారం సింపుల్ గా చెప్పాలంటే ఒక సెక్యూర్డ్ జోన్లో మీరున్నారు. వాట్ ఇఫ్ సపోజ్ ఎవరికైనా ఏదన్నా బయటికి వెళ్ళాలి, ఒక ప్రోటోకాల్ ఉంటే వాళ్ళ దాకా రాకుండా ఎలాగైతే ఆ ప్రోటోకాల్ని బాధ్యతని నిర్వహించే వాళ్ళు ఎలాగైతే వాళ్ళని కొమ్ము కాస్తారో అలా ఎటు చూసినా ఒక సురక్షితమైన వలయంలో ఈ వారము మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సురక్షితమైన వలయంలో ఉండడము ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, గృహిణులకి, వయసు అంటే సీనియర్ సిటిజన్స్కి, విద్యార్థినులకి అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్క క్యాడర్ వాళ్ళకి ఈ ఫలితం వర్తిస్తుంది. మీకే ఈ వారం తెలుస్తుంది, చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. ఏది కూడా అంటే సెక్యూర్డ్గా అనిపించడం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక్కొక్కసారి అన్ని బాగున్నా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ మనల్ని పీడించి వేస్తూ ఉంటుంది. అలా కాకుండా సెక్యూర్డ్గా ఉన్నామంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ధైర్యం కలిగించే విధంగా ఉండడం వల్ల చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. రిలేషన్స్ అన్నీ కూడా చాలా బలంగా అవుతాయి ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా. రిలేషన్స్ బలంగా అవడం అంటే మీ బంధువర్గం వాళ్ళతో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా సరే ఓ సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళినట్లు మీకు అనిపిస్తుంది. సంతోషం సగం బలం అని మనం వింటూ ఉంటాము. ఇది ఈ వారము ఆప్ట్ మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సంతోషం సగం బలం అనేది చాలా ఆప్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఇది ఉద్యోగంలో అందరికీ బాగుంటేనే సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకి. వ్యాపారంలో మీ వ్యాపారం సక్రమంగా సాగితేనే సంతోషం ఉంటుంది. అలాగే బయట అంతా బాగుండి ఇంట్లో కూడా బాగుంటేనే సంతోషం ఉంటుంది. ఇంట్లో బాగోకపోతే బయటికి వెళ్తే ఈ సంతోషం మిస్ అవుతుంది కదా.
సో ఇంటా బయట కూడా ఒకటేసారి ఏకకాలంలో ఆనందంగా ఉండే సమయము ఈ శుభ సమయము మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం అంతా కూడా మీరు జస్ట్ ఉన్నవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, హాయిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఒక చిన్న సూచన ఏంటంటే, మీకు వ్యయ స్థానంలో శనేశ్వరుడు ఉండి మీకు ద్వితీయ స్థానం మీద ఆయన తృతీయ దృష్టితో చూడడం వల్ల ఈ సంతోషాన్ని మింగేయడానికి పాతవన్నీ తిరగతోడి ఒక గొయ్యి తీసి పోస్ట్ మార్టం అనేది బాగా ఉంటుంది ఈ వారము. అందువల్ల మీరు అది మటుకు దాంట్లోకి మటుకు వెళ్ళకండి. మన ఆనందాన్ని తినేసే ఏ ఆలోచనలు మనకు అక్కర్లేదు. ఇంకొకటి గతం అవన్నీ ఇప్పుడు తిరిగి తోడుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఇప్పుడున్న ఆనందాన్ని మిస్ అవ్వడం తప్పించి. అందువల్ల ప్రెజెంట్ లో ఉండడానికి ప్రెజెంట్ లోనే ఉండండి. మీ పాస్ట్ ని మళ్ళీ తిరగతోడి ఆ ఉన్న ఆనందాన్ని పాడు చేసుకోకండి. మీరు ఏలినాడు శనిలో ఉండడము, శనీశ్వరుడు మీ రాశికి పూర్తిగా అనుకూల ప్రదుడు కాకపోవడం వల్ల ఉన్న ఆనందాన్ని ఏ ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుందో తినేద్దామని చూస్తారు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పాస్ట్ విషయాన్ని తిరగతోడకండి, ఆలోచించకండి. తిరగతోడొద్దంటే ఆలోచించకండి. అలాగే ఎక్కువగా ఎవరితోటి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. ఆనందానికైతే డోకానే లేదు. అంటే ఎందుకు మాట్లాడొద్దు అంటున్నానంటే, పెక్యులర్ గా ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, మీ మాటల్లో మీరు కమ్యూనికేట్ చేశారు అంటే చూసుకోండి, ఒక కొలమానం పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే మన ఆనందం పెరుగుతుందా, లేదా వీళ్ళతో మాట్లాడితే ఉన్న విచారం పెరుగుతుందా, లేదా ఉన్న ఆనందం తగ్గుతుందా, ఇది చూడండి. కొంతమంది ఆనందాన్ని ఓర్చుకోలేక కూడా ఆనందాన్ని నవ్వులు మింగేసే విధంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, చిలవలు పలవలు. సో అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉంటే ఈ వారం బెటర్ స్టే అవే ఫ్రమ్ దెమ్. మీరు ఎవరితో మాట్లాడకపోయినా పర్లేదు, బట్ ఇలాంటి వాళ్ళతో అయితే దూరంగా ఉండండి. మీరు మీ వెల్ విషర్స్ కావచ్చు, లేదా కొంతమంది వెల్ విషర్స్ గా ఉండరు, అలాగని చెడు కోరుకోరు, న్యూట్రల్ గా ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడినా ఇబ్బంది లేదు. సో ఆనందం బాగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే శుభ సమయం, దీన్ని మిస్ అవ్వకండి. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ అందరికీ కూడా డబ్బు ఖర్చు కొంచెం ఉంటుంది, కానీ ఈ డబ్బు ఖర్చు ఆనందంగానే చేస్తారు. ఒక్కోసారి డబ్బు ఖర్చు మనకి హాస్పిటల్స్కి అయినా బాధ అనిపిస్తుంది, లేదా ఒక్కొక్కసారి మనము ఇష్టం లేకుండా ఎవరికైనా ఖర్చు పెట్టాల్సి కూడా రావచ్చు, అప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఈ వారం ఏంటంటే వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ మేకోవర్ కోసం, మీ అందం పెరగడం కోసం కావచ్చు, లేదా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఇలా ఏదైనా మీకంటూ మీకు డబ్బు ఖర్చు ఉంటుంది. మీకు స్వవిషయాల్లో డబ్బు ఖర్చు ఉంటుంది, అది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వారం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు శుభకర్తరిలా ఉన్నారు. ఇటు మీకు ద్వితీయ రాశిలో, మీ రాశి నుంచి ద్వితీయ రాశిలో బృహస్పతి సంచారం, మీ రాశి నుంచి వ్యయ రాశిలో స్వయం మీ రాశ్యాధిపతి సంచారము. ఇదే మీకు చాలా మంచి. అంటే ఒక పసిపిల్ల కనుక అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరి మధ్య ఉంటే అందరూ తల్లి స్వరూపాలే, అప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు అందరూ కలిసి. అప్పుడు ఆ పసిబిడ్డడు ఎంత హాయిగా ప్రశాంతంగా ఆడుకుంటారు, ఎందుకంటే గారం ఉంటుంది కదా అసలు కంటే వడ్డీ ముద్దని చెప్పి. సో ఎంత చక్కగా గారాన్ని సాధించుకుంటూ ఎంత చక్కగా ఆడుకుంటారో ఈ వారం మీకు అలా ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వారం మీకు అలా ఉంది. ఒక శుభకర్తరిలో ఉండడం వల్ల ఎటు చూసినా ఒక మంచి శుభ సంకేతాలు, శుభ సూచనలు కనిపిస్తాయి. అమ్మయ్య అనుకునే సిచ్యువేషన్స్ ఈ వారము వృషభ రాశి వృషభ లగ్నంలో ఉన్న వాళ్ళు చక్కగా చూస్తారు. మెయిన్ గా ఏంటంటే ఈ వారం మీకు గౌరవం బాగా పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, వెయిట్ బాగా ఇస్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు వెయిట్ బాగా ఇవ్వడం మీరు నోటీస్ చేస్తారు. ఇది మీకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో అంటే మీరేదో మీ మాట చెల్లించుకోవాలని ఎప్పుడు మీ అనుకునే ఇదిలో ఉండరు వృషభ రాశి వాళ్ళు. బట్ అలా ఉండకపోయినా కూడా కొంత డామినెంట్ గా ఉంటే బాధ అనిపిస్తుంది. ఈ వారం అలా ఉండదు, మాటల్లో మీదే పై చేయి అవుతుంది, మీకే విజయం చేకూరుతుంది. అదొకటి. సెకండ్ ఏంటంటే ఎక్కువగా ఎవరితోటి ఇది ఉండదు. అంటే ఇప్పుడు డెస్టినీ మీకు ఒక ప్రోటోకాల్ పెట్టిందండి. అంతర్శత్రువులు కావచ్చు, బహిర్శత్రువులు కావచ్చు, వీళ్ళని పక్కకి తోసేస్తూ ఉంది. మీ రాశి నుంచి షష్ఠ స్థానం మీద శుక్రాచార్యుల వారు దృష్టి పెట్టారు. గురు భగవానుడు పంచమ దృష్టి,
శుక్రాచార్యుల వారి సప్తమము గురు భగవానుడు పంచమ దృష్టితో చూడడం వల్ల మీ షష్ఠ స్థానాన్ని రుణరోగ శత్రుస్థానం అని చెప్తాం. అంతర్బహిర్శత్రువులు కూడా ఇవన్నీ కూడా అంటే ఒక సీఎంఓ పిఎంఓ వెళ్తుంటే ఎలాగైతే రోడ్డు మొత్తం ఖాళీ చేస్తే వాళ్ళు చక్కగా వెళ్ళిపోతారో అలాగా ఈ వారం కాంపిటెన్సీ మీద మీరే పై చేయి అవుతుంది. వాళ్ళు మీకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు వీక్ అయిపోయినట్టు తెలుస్తుంది, మీకు అనిపిస్తుంది. సో మీదే పై చేయి అవుతుంది. ఇది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక పాయింట్. సెకండ్, మీరు ఏదన్నా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ మీకు వస్తాయి. అది ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. అలాగే మీకు ఏదైనా లోన్కి సంబంధించిన విషయాలు కాకపోయినా ఏదైనా మీరు లోన్ ఉన్నది రీపే చేయాలనుకున్నా ఈ వారం నుంచి మీరు ఒక స్కెచ్ చేసుకోండి. ఏం చేస్తే లోన్స్ తొందరగా తీర్చగలుగుతాము. అది పర్సనల్ కావచ్చు, ఏదైనా ప్రీ క్లోజర్ కావచ్చు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటే ఈ వారం కనుక మీరు వేసుకుంటే అత్యంత బలమైన దైవిక శక్తుల్లో ఉన్న రాశి ఈ వారం వృషభ రాశి. అందువల్ల దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు రాసుకునే ప్రతి ప్రణాళిక కూడా మీకు తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి చక్కటి అవకాశం భగవంతుడు కలిగిస్తాడు. ఎందుకంటే భగవంతుడి సమక్షంలో మీరు ప్రణాళికలు వేస్తున్నారు కాబట్టి. ఏం చేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఏం చేస్తే మీ ఇన్కమ్ పెరగడం వల్ల మీకున్న లోన్స్ పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్న లోన్స్ ఇవి మీరు ప్రీక్లోజ్ చేసుకోగలుగుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా డెస్టినీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోనే ప్రతి ఒక్కళ్ళకి పాయింట్ వస్తుంది కదా, ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి. ఎందుకంటే మీకు ధన సంపాదన బాగా ఉంటేనే కదా ఈ ఆనందం, ఇదంతా కూడా ప్రశాంతత ఉండేది. విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఒక మంచి శుభ సమయము. ఇప్పుడున్న సమయము చాలా మంచి శుభ సమయంలో ఉన్నారు మీరంతా కూడా. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. మంచి సమయంలో ఉన్నారు. ఆదాయపరంగా మీకు లాభస్థానంలో పంచమాధిపతి సంచారము, పూర్వపుణ్యము చాలా బాగా ఉంటుంది. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించిన ఏదైనా పనులు అవ్వకపోతే ఈ పనులు అవ్వడానికి ఇప్పుడు చక్కటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించింది ఒకటి, సంతానం ఏదన్నా మీరు సంతానానికి సంబంధించిన ఏ ప్రయత్నాలన్నా వాళ్ళు చదువుకుంటుంటే బాగా రాణిస్తారు, లేదా ఉద్యోగం కోసం చూస్తుంటే ఉద్యోగం మంచి మార్పు వస్తుంది, బెటర్మెంట్ ఉంటుంది. మీరు అనుకున్న ఇది సంతానాన్ని మనం పక్కన పెడితే మీరు అనుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ వారం మీకు బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి నిర్ణయాలు అంటే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల నాకు ఆర్థికంగా బాగా బలోపేతం అవుతాను అన్న ఆలోచనలు బాగా పెరుగుతాయి ఈ వారము. దాని ద్వారా దానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందడుగు వేయడము, అంటే ఏం చేస్తే అది అవుతుందో అలాంటి వాటిల్లో ముందడుగు వేయడం, ఇలాంటివన్నీ కూడా తటస్థించే శుభ సమయము. ఫ్రెండ్స్ తోటి ట్రాన్సాక్షన్స్ చాలా బాగా ఉంటాయి. అందరితోటి రిలేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వారము కొంచెము మీ ఫ్రెండ్స్కి మీరు టైం ఎక్కువగా కేటాయిస్తారు. ఉదాహరణకి మీకు అంతా ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఒకవేళ ఉన్న కొంతమంది కూడా మీకు దగ్గరలో లేరు అని అనుకుంటే మీకు ఇష్టమైన వాళ్ళతోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఈ వారం ఏంటంటే మీకు డ్రైన్ అయిన ఎనర్జీస్ అన్నీ కూడా, ఎగ్జాస్ట్ అయిన ఎనర్జీస్ అన్నీ కూడా ఈ వారం రీగెయిన్ అవుతాయి, రీబూస్ట్ అవుతాయి. మీ రాష్ట్రాధిపతి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీ ఆరాకి మంచి శక్తిని అందిస్తూ ఉన్నారు. విశ్వం నుంచి చాలా మంచి శక్తి మీ అందరికీ అందుతుంది. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకుంటే మన శరీరము బలంగా ఉండి మనం అన్ని పనులు ఎలాగైతే చకచక చేసుకోగలుగుతామో, మనసు ఆరోగ్యంగా ఉంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకొని చకచక మనం చేస్తున్న వాటిల్లో ఎదుగుదలని మనం చూస్తాము.
అలా ఇప్పుడు మీకు మానసిక ఆరోగ్యాన్ని, అలాగే మీ ఆరాని బలోపేతం చేస్తూ ఉన్నాయి గోచరంలో ఉన్న గ్రహస్థితులు. ప్రత్యేకించి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు నవమ స్థానంలో సంచారం చేయడం మీకొక చక్కటి బ్లెస్సింగ్. ఎందుకంటే నవమ స్థానంలో రాష్ట్రాధిపతి సంచారం చేయడము అదొక లక్ష్మీ యోగము. దీనికి తోడు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దేవగురు అయిన బృహస్పతి మీ రాశిలో ఉంటూ 9వ దృష్టితో మీ రాష్ట్రాధిపతిని వీక్షిస్తున్నాడు. ఈ 2 ప్లస్‌లు అవడం వల్ల ఈ వారం మీకు చాలా చక్కటి శక్తిని అందిస్తూ ఉన్నాడు గురు బుధులిద్దరూ కలిసి. దీనికి మీరే అంటే మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా భగవద్ ధ్యానంలో ఉండడం కావచ్చు, దేవుడికి సంబంధించిన ఏమన్నా కార్యాలు ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివన్నీ చేస్తేనే ఇప్పుడు మామూలుగా బాహ్యంగా మనం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరం ఎలా శుభ్రపడుతుందో, ఒక మంత్రం చదువుకోవడం వల్ల, దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం వల్ల, పారాయణం చేయడం వల్ల మన మనసుకి స్నానం అవుతుంది. మన ఆరాకి స్నానం అవుతుంది. అలా ఈ వారం మీకు అనుకోకుండానే కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు చదవడమో, లేదా వినడమో రాండంగా, లేదా మీ ఇంట్లో వాళ్ళు చేయడమో, వీటన్నిటి వల్ల మీకున్న జీవశక్తి పెరుగుతుంది. జీవశక్తి పెరగడం వల్ల ప్రతి పనిలో కూడా చురుగ్గా ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా నిమ్మళంగా ఉంటారు ఈ వారం మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇక మరీ మీ జన్మ జాతకం అస్సలు సపోర్టింగ్‌గా లేకపోయినా సరే 30-40% ఈ రిజల్ట్స్ చూస్తారు. రిమైనింగ్ అంటే మీకు ఒక రోజు ప్రశాంతంగా ఉంటే, ఇంకో రోజు కనీసం రోజు మొత్తం కాకపోయినా ఒక్క 2-3 అవర్స్ టెన్షన్ ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు మీ జన్మ జాతకం సహకరించకపోతే, సహకరిస్తే బాగుంటుంది. సహకరించకపోతే వారం మొత్తం మీద 2-3 రోజులు ఆ రోజుల్లో కూడా ఒక 2 గంటలు డల్‌గా అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే గోచారం సపోర్టింగ్‌గా ఉంది కదా! ఇది మీకు జన్మ జాతకంలో ఉన్న ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని చాలా వరకు ఇచ్చేసేస్తుంది, తీసేస్తుంది. దాంట్లో ఉన్న దీన్ని తీసేస్తుంది. చెడుని, నెగటివిటీని తీసేస్తుంది. ఇవండి ఈ వారము మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మంచి శుభ సమయంలో ఉన్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీ రాశి నుంచి నవమ స్థానం చాలా బలంగా ఉంది. నేను మొదట్లో చెప్పాను మన స్టార్టింగ్లో, ఈ వారము వ్యయస్థానం బలంగా ఉంది. అంటే మీనరాశి బలంగా ఉంది. మీనరాశి కాలపురుషుడు కుండలిలోంచి వ్యయస్థానం అవడం, అది మీ రాశి నుంచి, మీ లగ్నం నుంచి 9వ స్థానం అవడం, ఇది మీ అందరికీ చాలా ప్లస్ పాయింట్ ఈ వారము. ఏ విషయాల్లో ప్లస్ అవుతుంది? తండ్రికి చాలా మంచి శుభ సమయము. మీ తండ్రి గారు ఏమన్నా అనారోగ్యంతో ఉంటే అది సెట్ అవుతుంది. అలాగే మీరు ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీకు పై అధికారులతోటి సత్సంబంధాలు నెలకొనే సమయము. ఏదన్నా మీ మీద నెగిటివిటీ అని కాకపోయినా మీ మీద ఇంప్రెషన్ లేకపోతే అది ఈ వారం చక్కగా ఇంప్రెషన్ గెయిన్ అవుతుంది. ఆ విధంగా మీకు ఈ వారం గోచార గ్రహస్థితులు చక్కగా తోడ్పాటును అందిస్తున్నాయి. దానితో పాటు ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఏకైక ప్లానెట్ మంగళ్. ఈయన కూడా నవమ స్థానంలోనే ఉన్నాడు. ఇది ఇంకా చాలా మంచిది. పంచమాధిపతి మీ రాశి నుంచి పంచమాధిపతి, అలాగే మీ రాశి నుంచి దశమాధిపతి అయిన మంగళ్ నవమ స్థానంలో సంచారం చేయడము, ఇది ఒక ఇది రాజయోగంగా పరిగణించాలి. ఇది చాలా మంచి ఫలితాన్ని మీకు అందిస్తుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదలని మీరు చూస్తారు. ఇప్పుడు ఈ ఎదుగుదలను చూడటానికి ఉదాహరణకి మీ జన్మ జాతకం అస్సలు అనుకూలంగా లేదనుకోండి. ఇప్పుడు జరిగే అంతర్దశలు కావచ్చు, దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్ దశలు కావచ్చు, సూక్ష్మ దశలు, విదశలు ఇవేవైనా సరే మీకు సపోర్టింగ్గా లేవు అని అనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్కి. కానీ ఇప్పుడు అదేది వర్తించదు. కారణం ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ నవమ స్థానంలో కూర్చొని ఉండడము, నవమ స్థానంలో సంచారం చేయడము, ఇది మీ జన్మ జాతకం బాగాలేదు అన్న పాయింట్ని తీసేస్తుంది. ఒక 10% ఇబ్బంది ఉంటుంది. అంటే 100% ఏది స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఒక 10% ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు కాక, బట్ 90% ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది.
మీ మీరు మంచి పేరు నోటీస్ అంటే మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. దాంతో పాటు మీకు ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. విద్యార్థినులకి కూడా చాలా మంచి సమయము. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈ వారం ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కువగా స్టడీ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. లేకపోతే ఏ విషయాల్లో రీసెర్చ్ చేస్తారు? ప్రొడక్టివ్ విషయాల్లో. అనవసరమైన అంటే ఏదో ఊరికే అలా స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవడం కాకుండా, ఏ పని ఏదైతే రీసెర్చ్ చేస్తే మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని మీరు కైవసం చేసుకోవచ్చు. అలాంటి పనుల్లో రీసెర్చ్ కావచ్చు, స్టడీ కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఈ వారం మీకు తెలియకుండానే మీరు ఇనిషియేషన్ తీసుకుంటారు. ఇదే మీకు చాలా ప్రోగ్రెసివ్ మోడ్‌లో తీసుకెళ్తుంది. ఈ వారం ఉన్న ఈ చిన్న లైన్ మీకు చాలా పెద్ద హైవే ప్లాట్‌ఫార్మ్‌ని చేయబోతోంది రాబోయే రోజుల్లో. ఇది ఈ వారం పడే బీజము వటవృక్షం అవ్వడానికి ఒక నాంది అవుతుంది రాబోయే రోజుల్లో. అంటే వితిన్ 3 ఇయర్స్‌లో ఒక మంచి ఫలమున్న వృక్షాల్ని మీరు చూడడానికి నాంది అవుతుంది. విద్యార్థినులకి మంచి సమయము. ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతాన సాఫల్యత. ఇలా ఏ రకంగా చూసినా సరే కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలమైన సమయంలో ఉన్నారు ఈ వారం మొత్తం కూడా. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఈ వారము మీకు అష్టమ స్థానం చాలా బలంగా ఉంది. అష్టమ స్థానం బలంగా ఉండడము ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ద్వితీయ లాభాధిపతి అయిన బుధ భగవానుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేయడం. దాంతోపాటు మీ ద్వితీయ లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం చేస్తూ ద్వితీయ లాభాధిపతి మీద నవమ దృష్టితో వీక్షించడం. ఇదంతా కూడా ఒక ప్లస్ పాయింట్ మీ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఏ విషయంలో ప్లస్ అండి? ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇది చాలా ప్లస్. మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. ఇది చాలా బాగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు. మీ చుట్టూ కూడా అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే మీకు కూడా అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఏదైనా ఇదివరకు కాలంలో మిస్ అయిపోయినవి ఏవైనా ఉంటాయి, అరే ఇది నాకు రావాల్సింది, జస్ట్ అలా మిస్ అయిపోయింది, త్రుటిలో తప్పిపోయిందని అదృష్టకర సంఘటనలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ మీ తలుపు తడతాయి. ఇప్పుడు ఈ వారం మీరు క్యాప్చర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అంటే మీకు లక్ తోడవుతుంది ఈ వారము. ఏదైనా సరే మీకు ఇది జరిగితే బాగుండు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అది రిలేషన్స్ వైజ్ కావచ్చు, ఏదైనా అది ఈ వారం మీకు మళ్ళీ పునర్జీవితం అవుతుంది. లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి ఉంటూ లాభస్థానాన్ని బలోపేతం చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బలోపేతంగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఒక ఆర్థికంగానే కాదు, ఇప్పుడు అందరికీ ఆర్థికమైన విషయాల్లోనే ఇది ఉండాలని ఉండదు కదా. మీరు ఏ విషయాల్లో అయితే ఇది అయితే బాగుండును కదా అని ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా అవుతాయి. ఉదాహరణకి మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, లేదా మీ ఇంట్లో వాళ్ళకే మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతకీ కుదరటలేదు, చూస్తున్నారు. ఎప్పటికి తెగుతుందో, అవుతుందా కాదో అన్న నిస్సత్తులో మీరుంటే ఈ వారం అవుతుంది. ఆల్రెడీ మీరు సంబంధం చూశారు, మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు, ఇంకా అంటే లగ్గం పెట్టేసుకున్నారు. ఈ వారం అలాంటి కోవులంబి చెందిన వాళ్ళు మీరైతే కనుక ఈ వారం చాలా బాగా అనిపిస్తుంది. పెళ్లి పనులన్నీ చాలా చురుగ్గా జరుగుతాయి, సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో, సపోజ్ మీరు అంటే అబ్బాయి తరఫు వాళ్ళు అయితే మీరే పెళ్లి కొడుకైనా, లేదా మీ పిల్లడికి మీరు సంబంధం చూసి అది ఫిక్స్ చేసుకొని ఉంటే వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అబ్బాయి ఎంత మంచి సంబంధం వచ్చింది అని సంతోషపడతారు. ఇదే మీరు అమ్మాయి అయినా, లేదా అమ్మాయి తరఫు వాళ్ళే అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చేస్తున్నా, ఆ అబ్బాయి తరఫు వాళ్ళు ఇంతకంటే మంచి సంబంధం మీకు దొరకదన్న విషయాన్ని మీరు ఈ వారం తెలుసుకుంటారు. అది ఇంకా అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి ఎవరికైనా అంతే అనుకోండి, ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇది ఇంకా ప్లస్ పాయింట్ కదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ వృత్తిలో ఎదుగుదల చూడొచ్చు. ఇది అంటే వాళ్ళు అంటారు,
మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి పిల్లాడికి బాగా కలిసి వచ్చిందన్న నానుడి ఒకటి వస్తుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాగా ఏదో ఒకటి మంచి ఇది ఉంటుంది. మీరు వివాహం అయింది, మీరు వైవాహిక జీవితంలో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది, స్వీట్ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ఫ్యాక్టర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అర్థం చేసుకునే ఫ్యాక్టర్లో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ వారం సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ వారము మీకు తెలియకుండానే మీకు అంటే చాలా మంది ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉంటే, అరే వీళ్ళని అనవసరంగా అపార్థం చేసుకున్నామని రియలైజ్ అయ్యే టైం ఇది. అది మీకు తెలుస్తుంది కూడా, వాళ్ళు రియలైజ్ అయ్యారు అని మీకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? వాళ్ళ మాటల ద్వారా అయినా తెలుస్తుంది, లేదా వేరొకళ్ళ వాళ్ళైనా మీకు డైరెక్ట్గా చెప్పడం వల్ల అయినా తెలుస్తుంది. ఏదో ఒక రకంగా నేచర్ మీకు సంకేతాన్ని పంపుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ వారము మీకు లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు మీకున్న కర్మ బంధనాల్లో చాలా వరకు ఆయన తగ్గిద్దాం అనుకుంటున్నాడు. సో ఎవరైతే ముందు మీ మనసు ప్రశాంతత చేస్తున్నారో, ఎవరైతే మీకు ఇన్నమిక్కలుగా ఉన్నారో వాళ్ళందరినీ మీకు ఫేవరబుల్గా మారుస్తున్నారు. అక్కడ అంటే వాళ్ళందరికీ అది ఇక్కడ ఒకటి ఏంటంటే చర్య ప్రతిచర్య, వాళ్ళ నుంచి చర్యలన్నీ ఆగిపోతాయి. సో వాళ్ళు చర్యలు చేయడం వల్ల కదా ఇటు నుంచి ప్రతిచర్యలు వచ్చేది. కొంతమంది ప్రతిచర్యలు చేయలేకపోయినా మనసులో బాధపడతారు. సో అది కట్ చేయాలి. అది కట్ చేస్తేనే మీకు యోగాలన్నీ బలోపేతం అవుతాయి. అది ఈ వారం ఈ డ్యూటీలో ఉన్నాడు. గురు బృహస్పతి ఈజ్ ఆన్ డ్యూటీ. మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి ఏం చేస్తే ఈ యోగాన్ని మీకు ఇవ్వగలుగుతాడో దానికి సంబంధించిన మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా అలా ఇనమికలుగా ఉంటే అప్పుడే, ఒకవేళ అసలు మాకు అందరితో చాలా మంచి రిలేషన్ ఉంది అని అనుకుంటే, ఎవరైనా ఒకళ్ళిద్దరన్నా ఉంటారు, అలా కూడా లేదనుకుంటే ఇంకా మీకు భగవంతుడి ఆశీస్సులు చాలా అత్యద్భుతంగా ఈ వారం తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు మీదే ద్విస్వభావ రాశి. ఈ వారము ద్విస్వభావ రాశుల్లో 4 ద్విస్వభావ రాశుల్లో 3 బలంగా ఉన్నాయి, 4వది కూడా దృష్టి రీత్యా బలంగా ఉంది. గురు భగవానుడు అంటే 4 ద్విస్వభావ రాశులు ఏంటి? మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మీన రాశి. ఈ వీటిల్లో 3 బలంగా ఉన్నాయి. 3 కంటే 2 బలంగా ఉన్నాయని చెప్పచ్చు, బట్ 3 కూడా బలంగా ఉన్నట్లే. 2 ఏంటంటే మీన రాశి అలాగే మిథున రాశి, ఈ 2 చాలా బలంగా ఉన్నాయి. కన్యా రాశి కూడా మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఇది కూడా బలంగా ఉన్నట్లే. అంటే గురు భగవానుడి యొక్క రాశి దృష్టి అక్కడి నుంచి మిథున రాశి నుంచి రాశి దృష్టి ఉంది కాబట్టి పరస్పరం, అలాగే చాలా గ్రహాలు చూస్తున్నాయి కదా వ్యయస్థానం నుంచి, అందువల్ల బలంగా ఉన్నాయి. ధనుసు రాశి మీద గ్రహ దృష్టి సప్తమ దృష్టితోటి బృహస్పతి చూడడము. ఈ వారము సింపుల్గా చెప్పాలంటే, మీకు ఇంట్లో మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో, లేదా మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తున్న వాటిల్లో అన్నిట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉంటే, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, స్థలం కొనాలన్నా అమ్మాలన్నా, ఏ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నా అవన్నీ సఫలీకృతం అయ్యే సమయం ఇది. చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా. ఒకవేళ అలాంటిది ఏం మేము చేయట్లేదు, అసలు ఆల్రెడీ మేము సొంత ఇంట్లోనే ఉన్నాం, అసలు మారే ఉద్దేశమే లేదు, లేదా ఆల్రెడీ అద్దెంట్లో ఉన్నాం, ఇక్కడ కంఫర్ట్గా ఉంది, మాకు మారే ఉద్దేశం లేదు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీకైతే ఇంట్లో ఏదో ఒక ఆనందకర సంఘటన జరుగుతుంది. ఆనందకర సంఘటన అంటే ఏం జరుగుతుంది? మీరు ఉద్యోగం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే వాటిల్లో బాగుంది అని మీ ఇంట్లో వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు. ఇలా కాకపోతే ఒకవేళ మీ నుంచి కాకపోతే మీ ఇంట్లో ఎవరైనా సెకండ్ పర్సన్ ఉంటారు కదా, ఆల్టర్నేట్ పర్సన్, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు,
వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. లేదా మీ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మీకు తెలుస్తాయి. అది చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఇలా ఈ వారము మీకున్న గోచార గ్రహస్థితులు కేవలంగా మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చక్కటి దీవెనలు అందిస్తుంది. చక్కటి దీవెనలు అందుకునే శుభ సమయంలో ఈ వారము కన్యా రాశి అలాగే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కటే ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే మంగళ్ మీ రాశిని సప్తమ దృష్టితో చూడడం. కాలపురుషుడు కుండలిలో మీనరాశిలో ఉన్న మంగళ్ మీ రాశిని సప్తమ దృష్టితో చూడడం వల్ల మీరు ఫోన్లో కావచ్చు కమ్యూనికేషన్స్ ఫోన్లో కావచ్చు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు ఎలాగైనా సరే కమ్యూనికేషన్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మీరు అలాగే మెయిల్స్ పంపించేప్పుడు మీరు ఒకవేళ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ఏదైనా పోస్ట్ చేసేప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదన్నా పోస్ట్ చేసేప్పుడు మీరు మాట్లాడి పోస్ట్ చేసేప్పుడు కావచ్చు, ఏదన్నా పోస్ట్ చేసేప్పుడు చూసుకోవాలి మీరు 1-2 సార్లు. అవి కొంచెము రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు తెలియకుండానే ఏదో పొరపాటున పెట్టేస్తారు. అది చాలా ఇది ట్రోల్కి గురయ్యే ఛాన్సెస్ ఉంది. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ఇది వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేకపోయినా మీరు మాట్లాడే మాటలు ఫోన్లో కావచ్చు లేదా పర్సన్ టు పర్సన్ వ్యక్తిగతంగా కావచ్చు మాట్లాడే మాటలు అవతల అది చాలా స్పైసెస్ యాడ్ చేసి మీ మీద చాలా ప్రచారాలు జరిగే ఛాన్సెస్ ఉంది ఈ వారం కొంత. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఎక్కువగా ఎవరితోటి కమ్యూనికేట్ అవ్వకుండా ఉండండి. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. ఈ వారం ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీతో ఏంటంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, వాళ్ళే తిడుతున్నట్టు మాట్లాడతారు. మీరు ఏంటంటే ఒక గొంతు కలపడం ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా గొంతు కలపాల్సి వస్తాం. అలా గొంతు కలిపే క్రమంలో అది మీకు చుట్టుకునేట్టు చేస్తారు వాళ్ళు. అందువల్ల కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళన్నదంతా మీరన్నారని చెప్పి ఇంకా దానికి వీలైతే ఇంకా కాస్త జోడించి మీ మీద ఉన్నవి లేనివి చెప్పి మీరు ఎవరినైతే బాగా ఇదిగా భావిస్తున్నారో ఆప్తులుగా వాళ్ళ మీద వాళ్ళకి మీ మీద వ్యతిరేకత వచ్చేట్టు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అందువల్ల బెస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా ఇలాంటివి ఏమన్నా కొంచెం తేడాగా మాట్లాడుతుంటే వెంటనే ఏదన్నా పని ఉందని చెప్పి కట్ చేసేసేయండి. ఈ వారం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో 1-2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేయండి. వైరల్ అయితే పర్లేదు, ట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. ఈ విషయంలో అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే వ్యాపారస్తులకి మీకేంటంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదన్నా మెయిల్ పొరపాటున తప్పుగా వెళ్ళొచ్చు, టెక్స్టింగ్ ఇలా ఏదైనా అది మీకు ప్రాబ్లంగా పరిణమిస్తుంది. మీరు వ్యాపారస్తులైతే మీరు చేసే వ్యాపారం బాగానే సాగుతుంది కానండి, మీరు మీ వ్యాపారం యొక్క సీక్రెట్స్ కావచ్చు లేదా మీ వ్యాపారానికి సంబంధించిన కాంపిటేటర్స్ ద్వారా కొన్ని కాంపిటెన్సీ ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరితోటి కలవకండి. కలిసినప్పుడు ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బిజినెస్ బాగా అవుతుంది. మీ మీద కస్టమర్లు బాగా రిలై అవుతారు, నమ్ముతారు. మీ క్రెడిబిలిటీ చాలా బాగా ఉంది. ఇలాంటిది మీరు మామూలుగా జనరల్గా చెప్పినా లేదా వాళ్ళు నోటీస్ చేసినా ఈర్ష్యకి లోన్ అవుతారు. ఈర్ష్యకు లోనై దాన్ని ఎలా చెరచాలా అన్నట్టు గోతికాడు నక్కలా కాచుకొని కూర్చొని వాటిల్ని చెడగొట్టే చెడగొడతారు. ఛాన్సెస్ కాదు, చెడగొడతారు. సో అందువల్ల ఈ వారం వ్యాపారస్తులు మీరు ఎవరెవరితో అసోసియేట్ అయి ఉన్నారో 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటంటే జాగ్రత్త పడితే అసలు ఇబ్బందే లేదు. జాగ్రత్త పడకుండా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, అరే ఆ రోజు ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ టాపిక్ ఎత్తకుండా ఉండాల్సింది అని మనమే అనుకుంటాం కదా. అలా ఇప్పుడు మీరు ఈ వారం చేసేది రాబోయే 2-3 వారాల్లో అనుకుంటారు, అసలు వీళ్ళని ఎందుకు కలిసాము, ఎందుకు మాట్లాడాము, ఇదంతా ఎందుకు మనకి అని అనుకుంటారు. అందువల్ల ముందే మీరు కట్ చేసేసుకుంటే ఈ గోలంతా ఉండదు. అందువల్ల మీకు భగవంతుడి ఆశీస్సులు చక్కగా ఉన్నాయి. దాన్ని మీరు అందిపుచ్చుకోండి.
మీరు కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకే ప్రాబ్లమ్ లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులా రాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీకు షష్ఠ స్థానం బలంగా ఉంది. అలాగే నవమ స్థానం బలంగా ఉంది మీ రాశి నుంచి. మీ రాసే బలంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీ రాశిని సప్తమ దృష్టితో చూడటం, మీకు నవమ స్థానంలో ఉన్న బృహస్పతి, దేవగురు అయిన బృహస్పతి మీ రాశిని చూడటం పంచమ దృష్టితోటి. ఇది మీకు 2 శుభగ్రహాలు ఏకకాలంలో మీ రాశిని వీక్షించడము చాలా శుభ పరిణామాల్ని సూచిస్తుంది. ఏ విషయంలో శుభ పరిణామాన్ని సూచిస్తుంది? మీ కమ్యూనికేషన్స్లో మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీకు షష్ఠ స్థానం కూడా బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్స్లో బాగుంటుంది. కానండి మీరు పొరపాటున కూడా చిట్ చాట్లో ఎవరి మీదైనా రూమర్స్, గాసిప్స్ వీటిని ఎంటర్టైన్ చేయకండి. పొరపాటున చేశారో అది మళ్ళీ మీ మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉంది. సో కమ్యూనికేషన్స్, హెల్దీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. అది మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో మీరెంత హెల్దీ కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేస్తున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు రూమర్స్, గాసిప్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మీరు కూడా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే సార్ వాళ్ళతోటి ఇది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎంతవరకు వస్తుందంటే మీరు ఏదైతే కెరియర్లో ఉన్నారో అది అంటే టెంపరీగా దాన్ని అసలు వదిలేసి కొన్నాళ్ళు దానికి దూరంగా ఉందామా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే షష్ఠ స్థానంలో మీకు మంగళ సంచారం చేయడం, ఈ వారం మంగళ సంచారం చేయడము ఇది మీకు కొంచెం ట్రబుల్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ శనేశ్వరుడు మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనేశ్వరుడు అదే రాశిలో ఉన్నాడు. ఈ మంగళ్ మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరికి మధ్య స్లైట్గా స్లైట్గా గ్రహయుద్ధం, అంటే పూర్తిగా గ్రహయుద్ధం అంటానికి లేదు, బట్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. కాబట్టి ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్స్ విషయంలో. ఎవరైనా వచ్చి ఏదన్నా మాట్లాడేస్తే ఆహా అని విని ఊరుకోండి, నవ్వు ఊరుకోండి అంతే. మీరు రియాక్ట్ అవ్వకండి. అదే నార్మల్ జనరల్ చిట్ చాట్ అయితే హెల్దీ టాక్స్ అయితే ఓకే. అలా కాకుండా దాన్ని దాటి వెళ్ళి ఏదన్నా మాట్లాడుతున్నారు, ఎవరి గురించి అయినా తెస్తున్నారు ప్రస్తావన, మాట్లాడుతున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి. స్కిప్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరే అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తే ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ థాట్ ప్రాసెస్, యువర్ వర్డ్స్. ఇది మీకు చాలా ప్రాబ్లంగా క్రియేట్ అయ్యి తర్వాత మీరన్నవి మళ్ళీ మీకే ఇవి ఇవి వీళ్ళకి అప్లై అయ్యేవేంటి, వీళ్ళు పక్క వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టు చిలవలు పలవలు చేస్తారు. అసలు మీకు ఒక రకమైన కన్ఫ్యూజన్స్ని బాగా క్రియేట్ చేస్తారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిమైనింగ్ అంటే ఈ గురు శుక్రుల బలం ఉండడం వల్ల మీరు చాలా కంట్రోల్గా ఉండగలుగుతారు ఈ వారం. బట్ మీకు మంగళ్ మరియు శని వారు పడడం వల్ల ఈ రెండు ఉంటాయి, ఇది కూడా ఉంటుంది. సో ఏంటంటే ఎప్పుడైనా మంచి కంటే చెడుకి ఎక్కువ ఆకర్షితం అవుతారు. అంటే ఇప్పుడు ఏదో మీరు చెడుకి ఆకర్షితం అవుతారని కాదు, మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ ఫోర్సెస్, పరిస్థితులు, విధి ఒక్కొక్కసారి అటు లాగేస్తుంది. సో ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళకండి. అంటే ఒక్కొక్కసారి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయ్యి ఏదో మాట్లాడేసి అది తర్వాత మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని మీ మీద పనిచేయడానికి మీరు ఎలా చేయకండి. అది చేశారంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకోండి. ఈ వారం మీకు మీ రాశి బలంగా ఉండడం వల్ల మీకు ఈ వారంలో ఏంటంటే కొన్ని ప్లస్ చూస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్లస్ చూస్తారు. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్, నేను ఇలాగ కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండండి, ఇలా గ్రహ యుద్ధం పడిందని. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు ఎదుగుతూ ఉన్నారు మీ కెరియర్లో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. సో అది చూడలేరు అవతల వాళ్ళు. దానివల్ల ఏదో ఒక రకంగా చెక్ పెట్టాలని, మీ నోటి నుంచి ఏదో ఒకటి మాట్లాడించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడ తొణకకండి, బెణకకండి. మీ థాట్ ప్రాసెస్ని లాక్ చేసేసేయండి. వీలున్నంత వరకు మీరు వితౌట్ ఎనీ థాట్ ప్రాసెస్ ఉండండి. థాట్ ప్రాసెస్ మీ ఫ్యూచర్ ప్రొడక్టివ్ థింగ్స్ కోసం మాత్రమే ఉంచండి. ఇలా చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పేరు చెడగొట్టడానికి కావచ్చు, లేదా మీ మీద ఇంప్రెషన్ చెడగొట్టడానికి కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల వాళ్ళకి అంటే మళ్ళీ మీతో చాలా స్వీట్గా ఉంటారు అక్కడ.
ఇది మీరు కనిపెట్టుకోండి. ఇది కనిపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారము కమ్యూనికేషన్స్ విషయాల్లో. తొందరపడి నోరు జారకండి, తొందరపడి మాట తోలకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టే మీకు ఈ విషయంలో ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీకేదన్నా మిగతా విషయాల్లో ఇబ్బందుంటే ఇంకేముంది, చెట్టున్న పళ్ళకే కదా ఎవరైనా రాళ్ళేయాలని చూసేది. 3 వారం చెట్టు వంక కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఇప్పుడు ఇది మీకు ఈ ఈ సామెత మీకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. బాగుంటారు కాబట్టే, అన్ని విషయాల్లో బాగుంటుంది కాబట్టే ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తారు. ఈ సిట్యుయేషన్ ఇక్కడి నుంచి ఒక నెల కాలం ఉంటుంది. ఈ వారానికి మాత్రమే అని అనుకోకండి. ఒక నెల వరకు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. అలాగే మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో చక్కటి అనురాగం ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీకు ఈ వారము అష్టమ స్థానం బలంగా ఉంది, పంచమ స్థానం బలంగా ఉంది. అష్టమ అలాగే పంచమ స్థానాలు బలంగా ఉండడం వల్ల మీ సంతానము ఫారెన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, అలాగే ఫారెన్ నుంచి ఇండియాకి రావాలనుకుంటున్నా, మీరైనా సరే ఫారెన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, ఫారెన్ నుంచి రావాలని ప్రయత్నిస్తున్నా, ఫారెన్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం ఆల్రెడీ ఫారెన్లో ఉంది, అక్కడ ఏదో ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వాళ్ళు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ వారం గట్టెక్కుతాయి. ఈ ఇబ్బందులన్నీ గట్టెక్కుతాయి. చాలా ప్రశాంతతని కూడా మీరు చవి చూస్తారు ఈ వారము. ఇది మీ పిల్లలకు సంబంధించింది. మరి మీ విషయానికి వస్తే మీరు దూర ప్రాంతాలు ఏవైనా ప్రయాణం చెయ్యాలని అనుకొని వాయిదా వేస్తూ వస్తూ ఉంటే ఈ వారము దానికి అనుకూలంగా ఉంది. గోచార రీత్యా వచ్చిన అనుకూలత ఇది. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది దూర ప్రాంతానికి ప్రయాణము. ఒకవేళ మీ జన్మ జాతకం సపోర్టింగ్గా ఉంటే ఇప్పుడు మీకు ట్రావెల్ చేయడానికి చాలా అనువైన సమయం. అలాగే మీ జన్మ జాతకం అనుకూలంగా లేకపోతే కనుక అప్పుడు మీకు కొంచెం ప్రయాణం అయితే ఉంటుంది కానివ్వండి, మీరు కొంచెం దాని గురించి స్ట్రగుల్ అవుతూ తర్వాత ప్రయాణం చేస్తారు. ఇలా ఉంటుంది ఈ వారం మీకు. మిత్ర బృందం ఎక్కువగా ఉంటుంది. అందరితోటి పరిచయాలు పెరుగుతాయి, కాంటాక్ట్స్ బాగా పెరుగుతాయి మీకు ఈ వారము. ఇది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కాంటాక్ట్స్ కూడా జస్ట్ జనరల్గా చిట్ చాట్ పర్పస్ కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కొంచెం మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తోటి మీ సర్కిల్లో మీకు సర్కిల్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళతోటి పరిచయాలు పెరుగుతాయి. అలాగే వాళ్ళతోటి టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు మీరు ఈ వారం. ఈ కాంటాక్ట్స్ పెరగడం వల్ల ఇది మీకు ఒక ప్లస్ అవుతుంది. సపోర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని చాలా మంది ఎక్కువగా ఉంటారు. ఇది కూడా మీకు మానసిక ప్రశాంతతకి ఒక కారణం అవుతుంది. సంతానం కోరుకునే వాళ్ళకి సంతాన సాఫల్యత చాలా చక్కగా ఉంది. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం గురించి దిగులు, బెంగ ఇవేవైనా ఉంటే అవి తొలగిపోతాయి. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, వీటిల్లో దేంతో వాళ్ళు బాధపడుతున్నా సరే వాటిల్లోంచి చక్కగా బయటపడే ఆస్కారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు కలగజేస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి సప్తమంలో సంచారం చేయడం, అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు సంచారము. ఈ రెండు మిగతా ప్లానెట్స్ స్థితి కూడా మనం తీసుకుంటే ఫస్ట్ మేజర్గా ఈ రెండు మాట్లాడుకుంటే దేవగురువు అయిన బృహస్పతి మీకు సప్తమ స్థానంలో ఉంటూ మీ రాశి మీద సప్తమ దృష్టితో చూస్తున్నాడు. ఇది మీకు సడన్గా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
తీసుకోవడం వల్ల పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీకు అనిపిస్తుంది ఇంత సింపుల్‌గా అయ్యే పని ఎందుకు ఇంత జాగు చేశాను? ఎందుకు ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టాను అని మీకు అనిపిస్తుంది. అలా అనిపించడానికి మాత్రమే ఈ వారము మీకు ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా జరుగుతాయి. పనుల్లో అంటే మీరు ఇనిషియేషన్ తీసుకొని పనులన్నీ కూడా చేస్తారు మీరు. మీ ఓన్‌గా చేస్తారు. ఇది మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కాలబలం, దైవబలం చాలా చక్కగా ఉన్నాయి. ఈ వారం ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దాంతో పాటు మీకు చతుర్థ స్థానం కూడా బలంగా ఉంది. చతుర్థ స్థానం బలంగా ఉంది కానండి, మంగళ్ స్నానం మరియు మరియు మిగతా గ్రహాలు ఇవన్నీ కూడా మీకు చాలా మంచి చేస్తున్నాయి. ఇంట్లో ఏదన్నా కొత్త ఎలక్ట్రానిక్ ఐటెం కొనాల్సి వస్తారు మీరు. అది మొబైల్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం కొంటారు. ఈ వారం కొనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ ఏవైనా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఒక ఎనర్జీ, మనం ఒక వస్తువును కొంటున్నాం అంటే ఒక ఎనర్జీ, మనం ఎవరెవరితో కలిసి ఉన్నామో, ఎవరెవరితో మాట్లాడుతున్నామో అవి ఒక ఎనర్జీ, ఎవరెవరితో కలిసి ఉంటున్నామో వాళ్ళ ఆరా మనకు ఒక ఎనర్జీ. ఇలా ప్రతిదీ కూడా యూనివర్స్లో ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఎనర్జీస్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. మీకు ఓపిక బాగా ఉంటుంది. ఎనర్జీస్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల, ఓపిక బాగా ఉండడం అంటే మీకు ఓపిక లేదు అని కాదు, కొన్ని పనులు చేద్దామని అనుకొని కూడా చేయలేకపోతున్నారు. నీరసము, నిస్సత్తువ, అలసట ఇవి ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. గడిచిన 6-7 నెలల గురించి కూడా 6-7 నెలల నుంచి కూడా ఇదే తంతు నడుస్తుంది. ఈ వారం వాటన్నిటి నుంచి బయటపడతారు. అమ్మయ్య, కొంచెం కొంచెంగా కుదురుకుంటున్నాము, పర్వాలేదు, కాస్త ప్రశాంతంగా ఉంది అని అనుకునే టైంలోకి, ఈ టైం జోన్లోకి మీరు ఇప్పుడు వచ్చారు. ఎలా చూసినా దైవం యొక్క ఆశీస్సులు చాలా బలంగా ఉన్నాయి. లాభస్థానం బలంగా ఉంది. ఈ వారం మీకు ఆర్థికంగా మంచి విజయవంతమైన ఫలితాలు చూడడానికి చక్కటి ఆస్కారం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు తృతీయ స్థానం, షష్ఠ స్థానం చాలా బలంగా ఉంది. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు చతుర్థ స్థానంలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము మీకు ఎలాంటి ఫలితాలను అందజేస్తుంది? ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగా తెలుస్తుంది, అన్యోన్యత బాగా ఉంటుంది. దీనివల్ల మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా చాలా బలోపేతం అవుతాయి. ఇంటికి సంబంధించింది మీరు ఏదన్నా కొనాలని అనుకుంటున్నా, అమ్మాలని అనుకుంటున్నా, అది వెహికల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇవేవి మీరు అనుకుంటున్నా వాటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్. మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ వారం నుంచి కూడా, ఈ వారం ఒక్క వారం అని చెప్పడానికి లేదు, ఈ వారం నుంచి మంచి ఫలితాలని మీరు అందుకోబోతున్నారు. మీ జన్మ జాతకం బలంగా ఉంటే ఇప్పుడు నుంచి మనం తెలుసుకున్న దానికి డబల్ రిజల్ట్స్ ఉంటాయి. మీ జన్మ జాతకం కనుక బలంగా లేకపోతే మీకు అసలంటూ మంచి ఫలితాలని మీరు చూస్తారు. తృతీయ స్థానం చాలా బలంగా ఉంది. ఈ తృతీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరులు వారి సంచారము, ఇది మీకు ఇంకొక ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న పెక్యులర్ థింగ్ ఏంటంటే, మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తృతీయ స్థానం బలంగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ మంగళ కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. కమ్యూనికేషన్ రిలేషన్స్లో వారు బాగా జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా, వాట్సాప్ చేస్తున్నా, SMS చేస్తున్నా, ఈమెయిల్ పంపుతున్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాటిల్లో తప్పులు ఎతికి
అంటే చాలా కాచుకున్నట్టు మాట్లాడుతున్నారా ఏంటి వీళ్ళందరూ అని అనిపిస్తుంది మీకు. నేను జరిగే సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. సో మీరేదన్నా మీరు ఒకవేళ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉంటే మీరు పోస్ట్ చేసేవి కూడా చూసుకోండి కాస్త. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేటిల్లో అయినా సరే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేయండి. తర్వాత దీన్ని మీరు మార్చలేరేమో అన్నట్టు అవుతుంది. ఇది పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న వాళ్ళకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని మీరు మార్చలేరేమో అంత ఇబ్బంది కలుగుతుంది. అయితే దీనికి క్యాన్సిలేషన్ ఎవరికి ఉంటుందంటే మీ జన్మ జాతకంలో గురుబలం బాగా ఉంటే. గురుబలం బాగా ఉండడం అంటే మీకు సప్తమ స్థానంలో సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో గురు భగవానుడున్నా, అలాగే లేదా ధనుర్మీన రాశిలో గురు భగవానుడున్నా అంత ప్రాబ్లం ఉండదు. కానీ అందరికి అలా ఉండాలని ఉండదు కదా. సో ఒక చిన్న గ్రహ యుద్ధం లాంటిది ఉంది మీన రాశిలో. అది మీ కమ్యూనికేషన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమందికి కమ్యూనికేషన్స్ విషయంలో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చక్కగా అంటే ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే వాళ్ళైతే కమ్యూనికేషన్స్లో ఇంపాక్ట్ ఉండదు. మీరు ట్రావెల్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొరపాటున అంటే మీరు ఎంత కరెక్ట్గా వెళ్ళినా కూడా మీకు తెలియకుండానే మీ నుంచి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి వైల్ డ్రైవింగ్. అదేంటంటే అవతల వాళ్ళు వచ్చి మీ మీదే తిరగబడే ఛాన్సెస్ ఉంది. అది మళ్ళీ చిన్నగా అది ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ట్రావెల్లో అయినా ఇష్యూ అవ్వచ్చు, కమ్యూనికేషన్లో అయినా ఇష్యూ అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళతోటైనా ఇబ్బంది రావచ్చు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న ప్లానెటరీ వారి ఉంది, అది కూడా మీ రాష్ట్రాధిపతికి మంగళకి సంబంధించిన ప్లానెటరీ వారు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం ఒక్కటి దానికి మనకి ప్రతిదానికి కూడా పరిహారాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారం ఏం చేసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాము. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్థికంగా అయితే మంచి సమయం. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఇది చాలా మంచి బ్లెస్సింగ్. కుటుంబ విషయాల్లో చాలా మెయిన్ ఏంటంటే కుటుంబ సభ్యుల సపోర్ట్ బాగా అనిపిస్తుంది మీకు. కానీ ఎంత సపోర్ట్ బాగా అనిపించినా బయట పరిస్థితులు బాగా గజిబిజి గందరగోళంగా ఉంటే అరే మన ఇంట్లో వాళ్ళకి మనం ఇది చేద్దామని అనుకుంటున్నాము, ఈ సిచ్యువేషన్స్ ఏం చేస్తున్నాయి, ఇంట్లో వాళ్ళకి ఏం చేయనీయకుండా అయిపోతుంది అన్న బాధ ఒకటి వెళ్ళిపోతుంది మీకు. ఈ బాధలోకి వెళ్తారు. అందువల్ల కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ విషయాల్లో ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వివాహ ప్రయత్నాల్లో కూడా మీరు ఏవైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ అలయన్స్ తోటి ఎవరైనా మీడియేటర్స్ ఉంటే కనుక 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు కరెక్ట్గా మంచి సంబంధాలే తెస్తున్నారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తద్వారా ప్రొసీడ్ అయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ద్వితీయ స్థానం బలంగా ఉంది, పంచమ స్థానం చాలా బలంగా ఉంది. ద్వితీయ పంచమ స్థానాలు బలంగా ఉండడము, అలాగే మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చి శుక్రాచార్యుల వారు మీకు తృతీయ స్థానంలో సంచారం చేయడము. ఇవన్నీ ఏంటంటే మీకు ఈ వారము కొన్ని న్యూ థింగ్స్కి, ఇన్నోవేటివ్ థింగ్స్కి స్కోప్ ఇస్తూ ఉంది. ఏదన్నా కొత్త పనులు ప్రారంభిస్తారు మీకు తెలియకుండానే. అంటే ఇప్పటిదాకా మీరు ప్లాన్ చేయనివి ఏవైనా సడన్గా కొత్త పనులు మీరు చేపడతారు. లేదా ఒక టూర్కైనా వెళ్ళచ్చు. కొత్త పనులు కాకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక టూర్కి వెళ్ళాల్సి వస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ టూర్కి వెళ్తే కనుక మీరు వెళ్ళింది ఏదైనా పని మీద వెళ్తే ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. పని మీద వెళ్ళలేదు, జస్ట్ మామూలుగా వెళ్ళారు. ఈ టూర్కి డబ్బులు ఖర్చు పెడతారు కదా. వెళ్ళడం అంటే ఊరికి అయితే వెళ్ళి రాలేం కదా, ఖర్చు అవుతుంది కదా. ఈ ఖర్చు మీకు మంచిది. ఎందుకంటే ఇదే మీకు ఫైనాన్షియల్గా ప్లస్ చేస్తుంది. అంటే ఆ టూర్కి మీ ఫైనాన్షియల్ ప్లస్ అనే మ్యాటర్కి సంబంధం లేకపోయినా, ఆ టూర్ వల్ల కాకపోయినా మిగతా విషయాల్లో అంటే ప్రతిదీ ఒక ఎనర్జీ క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి. మనం చేసే ప్రతి పని ద్వారా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల మనకి
సక్రమమైన శక్తో లేదా నెగెటివ్ ఎనర్జీనో రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మీకు సానుకూల శక్తులు మీకు గ్రాస్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ రాశి మీద దేవగురువైన బృహస్పతి నవమ దృష్టితో ఆయన చూడడము, ఇది మీకు ఒక భాగ్యకరమైన అంశం. పంచమ స్థానంలో ఆయన ఉంటూ నవమ స్థానమైన మీ రాశిని ఆయన చూడడం, ఇది ఒక సౌభాగ్యకరమైన అంశం. మీ సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్లు ఈ వారం వింటారు. సంతానానికి సంబంధించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఎక్కువగా గ్యాదరింగ్స్ కూడా ఉంటాయి ఈ వారము. పంచమ స్థానంలో గురు భగవానుడు బలోపేతంగా ఉండడం, మీకు ద్వితీయ స్థానంలో మల్టిపుల్ ప్లానెట్స్ సంచారం చేయడం వల్ల గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ గ్యాదరింగ్స్ కూడా మీకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మీరు చేపట్టే ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. మీరు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే దీంట్లో కొంచెం మీకు వ్యాపారం అయితే బాగా సాగుతుంది, అందులో అయితే డౌటే లేదు. కాకపోతే ఏదన్నా వ్యాపారానికి సంబంధించి ఏదన్నా బ్లాకేజ్ ఉంటే, ఈ పని పెండింగ్ ఉంది, అవ్వట్లేదు ఇది ఒక్కటి అయిపోతే ఇవన్నీ సేల్ అయిపోతాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు వైదొలిగిపోతాయి, చేయగలుగుతారు. కథ ఒకటే ఏంటంటే మీకు ఒకవేళ మీకు కొంచెం కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల మీకు ఇప్పుడు సేల్ అవ్వడానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు, కానివ్వండి మనశ్శాంతి కోల్పోతారు. సో కొంచెం చిన్నగా గొడవలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది అంతా కూడా బాగుంది కుంభరాశి వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశి కాలపురుషుడి కుండలిలో ఈ వారం చాలా బలంగా ఉంది. మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీకేంటంటే ఈ వారము మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే, మీరు ఒక పని అవ్వాలని ఎదురు చూస్తున్నారు, ఆ పని మీరు ఎదురు చూస్తున్న కొద్దీ దూరంగా వెళ్ళిపోతుందన్న భావన ఎక్కువగా అనిపిస్తుంది. దానివల్ల మీకు బాగా అసహనం వచ్చేస్తుంది. అందువల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ వారము ఇంట్లో చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మీ అందరికీ కూడా. ఈ ఈ మూడ్ స్వింగ్స్ వల్ల అది పాడు చేసుకోకుండా కాపాడుకోవాలి మీరు. కానీ దానివల్ల మీకేమీ పాడవడం కూడా ఏమి ఉండదు ఇంట్లో. బట్ ఏంటంటే కొంచెం మీకు అనిపిస్తుంది ఆ బయట జరిగే విషయాలు మీకు మనశ్శాంతిని లేకుండా కొంచెం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ రాశిలోనే శనేశ్వరుడు మరియు మంగళ సంచారం. మంగళ మీకు మంచి ఫలితాలనే ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఇప్పుడు. కానీ దానికి ఏదైనా చివరి దాకా వచ్చి నీకు అయిపోతుందా అని అనుకున్న టైంలో ఎవరు వచ్చి గద్దలాగా డేగలాగా తన్నుకుపోతూ ఉంటారని మనం వింటూ ఉంటాం కదా. అలా అనిపిస్తుంది ఈ వారం మీకు. ఏంటిది ఇలాగా, ఎందుకు ఇలా అవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటివి బాగా అసందగ్ధంగా అనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా ఒక క్లమ్జీనెస్గా అనిపిస్తుంది. కొంతమందిని మీకు తెలియకుండానే బాగా మిమ్మల్ని వేధిస్తున్నారని వాళ్ళ మీద ఒక బాధ ఉంటుంది మీకు. ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఏమొస్తుంది, వాట్ దే విల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అని బాధ అనిపిస్తుంది. అయితే మీరు బాధపడకండి. ఈ వారం మీకు జరిగేది ఏదైనా సరే నేచరు అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా 100 తప్పును క్షమించాడు శిశుపాలుడికి. సో 100వ తప్పుకి ఆయన శిక్ష వేసినట్టు. గత కొంతకాలంగా 2025 నుంచి కూడా మీనరాశి వాళ్ళకి అంతేమీ బాగోలేదు. ఇప్పుడు అంటే ఒకవేళ మీరు అందరికీ పరిస్థితుల రీత్యా బాగుండాలని ఉండదు. కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారు. ఈ హెల్త్ ప్రాబ్లము తగ్గుతుంది మీకు. బట్ ఏంటంటే కొంచెము భయం ఉంటుంది. ఏదైనా తినాలంటే మళ్ళీ ఆ ప్రాబ్లం తిరిగి తోడుతుందేమో అన్న భయం ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లం అన్న వాళ్ళకి. హెల్త్ ప్రాబ్లం లేదు, పరిస్థితుల రీత్యా ఇబ్బంది పడుతున్నారు. సో హెల్త్ ప్రాబ్లం అయినా పరిస్థితుల రీత్యా అయినా దాన్ని ఇంకా భగవంతుడు తెంపేస్తున్నాడు. ఆ ప్రాబ్లంని ఫరెవర్ తెంపేస్తున్నాడు. ఈ ప్రాబ్లం వెళ్ళేప్పుడు కొంచెం ఏంటంటే, ఇప్పుడు శిశుపాలుడు కూడా ఆయన 100 తప్పులు చేయడానికి లాస్ట్లో ఎక్కువగా ఏమంటాడు ఎగిరెగిరి పడుతూ ఉంటారు కదా. అలాగా సిచ్యువేషన్స్ అనుకోండి, మనుషులు అనుకోండి, ఎగిరెగిరి పడతాం మీరు నోటీస్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యూటీ థింగ్ ఏంటంటే మీనరాశి వాళ్ళు ఏం జరిగినా మీరు సంయమనాన్ని కోల్పోరు. శనేశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల
చాలా సహనాన్ని ప్రసాదిస్తాడు. ఎంతైనా సంయమనంగా ఉంటారు. అది అవతల వాళ్ళకి తలకాయ నొప్పొస్తుంది. అదేదో అనిపిస్తుంది. అంటే మీ నుంచి వాళ్ళు రియాక్షన్ చూడకపోవడం, ప్రశాంతంగా మీరు కనిపించడం, అది అసలు తట్టుకోలేరు. అది ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే మనం చేసేదానికి వాల్యూ ఇవ్వట్లేదు, ఇంకా డోసు పెంచాలా ఇలా అనుకుంటారు. సో ఎగిరెగిరి మిమ్మల్ని తందామని చూసే క్రమంలో వాళ్ళే చతికిల పడి బొక్కబోర్లా పడతారు. అది జరుగుతుంది ఫైనల్గా. ఈ వారం తర్వాత అది చూస్తారు మీరు. బట్ ఈ క్రమంలో ఇది ఉద్యోగస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది, వ్యాపారస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది సిచ్యువేషన్స్ వైజ్ కావచ్చు, మనుషుల రీత్యా రావచ్చు. దేంట్లో అయినా సరే మీరు ఇబ్బంది ఆల్రెడీ పడుతున్న వాళ్ళందరూ ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు. వాటి నుంచి ఇంక ఈ వారం నుంచి చాలా బయటపడుతున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని గమనించండి అంతే. దిస్ ఈజ్ అంటే ఇంక ఇది ఎండ్కి వచ్చేస్తుంది. శుభం కార్డు పడే టైం అయిపోయింది. ఇంకా పోలీసులు వచ్చే టైం అయింది. సో అంటే పోలీసులు వస్తే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు అన్నట్టు కామ్గా పరిస్థితులే అనుకోండి, వ్యక్తులే అనుకోండి, దూరంగా వెళ్ళిపోతారు. ఇదే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఆరోగ్య సమస్యలను ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉన్నాయి, అవి కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు, ఎలా వచ్చాయో అలానే వెనక్కి వెళ్ళిపోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకు వచ్చిన సమస్యలు 2025 నుంచి ఏవేవైతే మీరందరూ అనుభవిస్తున్నారో అవే కాలగమనంలో భూస్థాపితమయ్యే టైం వచ్చేసింది, చాలా దగ్గరలో ఉంది. ఈ వారం నుంచి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ ఎగ్జాలరేట్ అయ్యే సిచ్యువేషన్స్ మీరు చూసారంటే బెంబేలు పడకండి. అంటే అవతల వాళ్ళ ముందు గంభీరంగా ఉండి వాళ్ళకి ఎలాగూ తెలియదు అనుకోండి, బట్ ఆ గంభీరాన్ని మానసికంగా కూడా ఉంచుకోండి. లోపల బాగా నలిగిపోతారు. మానసికంగా నలగకండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఏమీ జరిగిపోదు, అంతా అవుతుంది. ఇప్పుడు నిన్న ఇవాళకి నిన్న కదా, మొన్న ఇవాళకి మొన్న, ఇంకొక 4 రోజులు పోతే అది గడిచిన కాలమే అయిపోతుంది. సో అలానే వెళ్ళిపోయే కాలగమనంలో వచ్చిన కాలగమనంలోనే వెళ్ళిపోతే కాలం బెస్ట్ హీలర్, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్. ఈ విషయాన్ని గుర్తెరగండి, కృష్ణ పరమాత్ముడిని నమ్ముకోండి, అంత మంచి జరుగుతుంది. ఈ వారం ఈ గోచర గ్రహ స్థితులు మీకు అందిస్తున్న ఫలితాలు ఇవి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహ స్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్యగురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి, కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస, వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము,
ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటిల వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచర గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.